హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. మరి ఈరోజు మరి తెలంగాణ స్టేట్ మొత్తం, ప్రపంచం మొత్తం గుడ్ ఫ్రైడే. మరి గుడ్ ఫ్రైడే ఈరోజు మనము బిషప్ సింగం తీసుకొచ్చాం. బిషప్ సింగం ముందున్నాం. సార్ నమస్తే సార్. నమస్కారం సార్. బాగున్నారా? బాగున్నాను. మీ ప్రజల సేవ ఎలా నడుస్తుంది? బాగా నడుస్తుంది. దేవుని సేవ, ప్రజల సేవ ఎల్లప్పుడూ మంచి చేయాలనే తపన ఎప్పటికి ఉంటుంది, ఎప్పుడు కూడా నడుస్తున్నాం. గుడ్ ఫ్రైడే అంటే అసలు ఏంటి? గుడ్ ఫ్రైడే అంటే ఇంగ్లీష్ లో గుడ్ ఫ్రైడే, తెలుగులో శుభ శుక్రవారం లేదా మంచి శుక్రవారం అంటారు. మంచి శుక్రవారం ఎందుకంటే క్రైస్తవులకు ఇది చాలా ప్రాముఖ్యమైన రోజు. ఎందుకు ప్రాముఖ్యమైంది అని అంటే యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి ఆయన మానవాళి రక్షణార్థము మరి సిలువ మీద మరణించినటువంటి, ఒక త్యాగం చేసినటువంటి ఒక గొప్ప దినం ఈరోజు. కాబట్టి మా పాపములన్నింటి మనుషులందరి కొరకు ప్రార్థన చేసి తండ్రితో ఐక్యపడినారు. కాబట్టి గుడ్ ఫ్రైడే రోజు మేమందరం సంతోషంగా జరుపుకున్నాం. అందుకే దాన్ని గుడ్ ఫ్రైడే అంటే. మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? మార్నింగ్ మేము 10:30 స్టార్ట్ చేస్తాము. 3 గంటలకు అయిపోతుంది. సిలువ మీద యేసు పలికిన చివరి మాటలు 7 మాటలు ఉంటాయి. ఆ 7 మాటలు కూడా మేము ధ్యానం చేస్తాం. మొదటి మాట ఏమో, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించి, మొదటిది. రెండవ మాట, నేడు నీవు నాతో పరదేశంలో ఉంటావని. మూడవ మాట, అమ్మ ఇదిగోని కుమారుడు, ఇదిగోని తల్లి అని. 4వ మాట. ఈ రకంగా 7 మాటలు మేము 7 మాటలు చెప్పండి. మీరు ఒక్కొక్క అర్థం చెప్పండి. అంటే చిన్నగా లైన్ చెప్పండి. 7 వర్డ్స్ ఉన్నాయి కదా, అవును. ఒక్కొక్క లైన్ చిన్నగా చెప్పండి. 4వ మాట, నా దేవా నన్నేల చెయ్యి విడిచితివి, 4వ మాట అంటారు. 5వ మాట వచ్చి దప్పికొనుచున్నాను అంటారు. 6వ మాట వచ్చి సమాప్తమైనది అంటారు. 7వ మాట వచ్చి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని 7వ మాట అంటారు. ఈ 7 మాటలు ముగించిన తర్వాత ఆయన తన ప్రాణమును విడుస్తాడు. సో 3 గంటలకు ఆయన చనిపోతాడు. 3 గంటలకు శిలువ మరణము పొందుతాడు. ఆ శిలువ మీద కూడా కుడి ప్రక్కన ఒక దొంగను, ఎడమ ప్రక్కన ఒక దొంగను వేలాడదీస్తాడు. శిలువ వేయటం అనేది ఆ రోజులలో రోమన్ సామ్రాజ్యం ఇచ్చేటువంటి మరణశిక్ష, అత్యంత క్రూరమైన మరణశిక్ష ఈ శిలువ మరణం. ఈ శిలువ మీద మరణించడం అంటే దేశద్రోహులను, దేశానికి ద్రోహం చేసే వాళ్ళను, రాజద్రోహం చేసే వాళ్ళను, భయంకరమైన నేరస్తులను తీసేటువంటి, చావు ఇచ్చేటువంటి శిక్ష. అటువంటి శిక్ష యేసుప్రభువుకు కలగటము అది ఆశ్చర్యమైంది. ఎందుకంటే ఏ పాపం ఎరుగని యేసుప్రభు ఎట్లా శిలువ మీద మరణించిందని అందరూ అడుగుతూ ఉంటారు. ఆయన మేకులు కూడా తీసుకోలేడు, ఆయన మరి చేత కాకుండా శిలువ మీద చనిపోయినాడు అంటే ఆయన చనిపోయింది ఆయన కొరకు కాదు. ఎవరైనా ఇంకొకరి గురించి త్యాగం చేయాలన్నప్పుడు వారు చంపరు ఎదుటివారిని, ఎదుటివారి కొరకు చనిపోతారు, ఎదుటివారి కొరకు ప్రాణం పెడతారు. ప్రాణం పెట్టడమే ఎదుటివారి కొరకు. అది ఏ రకంగా ప్రాణం పోయినా, అది సిలువలో మేకులతో కొట్టి సిలువ మీద మరణించినా, తుపాకుతో కాల్చినా, కత్తులతో పొడిచినా, ఏ రకంగా చంపినా వేరే వారి కొరకు ప్రాణం పెట్టడం ఏదైతుందో దాన్ని త్యాగం అంటారు. సో యేసు మానవాళి యావత్తు కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసినాడు శిలువ. ఎంతమంది భక్తులు వచ్చినారు ఈరోజు చర్చికి? ఒక 200 మంది పైన భక్తులు వచ్చినారు. ఇక్కడే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా 120 సంఘాల్లో వేలాది మంది భక్తులు ఈరోజు మా తరఫున కూడా మా సంఘాలలో. ఈ చర్చికి దేవుడు నమ్ముకున్న వాళ్ళు వచ్చారా ఈరోజు, లేకపోతే అన్యులు కూడా వచ్చారు? మోస్ట్ ఎక్కువ శాతం అందరూ కూడా దేవుడు నమ్ముకున్న వాళ్ళు వచ్చారు. ఎందుకంటే వాళ్ళకే తెలుస్తుంది గుడ్ ఫ్రైడే యొక్క ప్రాధాన్యత. కాబట్టి మొత్తం మా చర్చ్ మెంబర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళే వచ్చారు. చివరిగా మాట, బిషప్ గారు, మీరు బిషప్ గా ఎన్ని సంవత్సరాలు చేస్తారు? అంటే మామూలుగా పాస్టర్ నుండి బిషప్కి వస్తారు కదా, బిషప్ అవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? నేను 2007లో బిషప్ అయ్యాను. సో దాన్ని బట్టి ఇప్పటికీ నేను లెక్క పెట్టుకోవచ్చు. 17 సంవత్సరాలు సుమారుగా నేను బిషప్ అయ్యి 16 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయ్యి. అంతకంటే ముందు పాస్టర్గా మొత్తం 41 సంవత్సరాలు నేను ఈ పరిచర్యలో ఉన్నాను. సో ఆ రకంగా నేను పరిచర్యలో ఉండబట్టి 40 సంవత్సరాలు. సో బిషప్ అయ్యి 18 సంవత్సరాలు. మీరు 130 చర్చిలు కట్టించాలని పబ్లిక్ టాక్, నిజమనేది? 130 సంఘాలు ఉన్నాయి నాకు. సంఘాలంటే చర్చిలు 130 సంఘాలు ఉన్నాయి. 50 చర్చిలు కట్టించాను. 50 చర్చిలు కట్టించా. 130 సంఘాలు మేము ఉన్నాయి. 50 మీరే కట్టించారు? మేమే కట్టించాం. కట్టిపించి కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది.
ఇప్పుడు నాకు ఈ రాష్ట్రంలో కొన్ని వందల సంఘాలు, వేల సంఘాలకు నేను పెద్దగా దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాను. తెలంగాణ రాష్ట్ర బిషప్స్ కౌన్సిల్కు మోడరేటర్, తెలంగాణ ఇండిపెండెంట్ సంఘాలకు చీఫ్ బిషప్గా ఉన్నాను, మా ఊహాక్ సంస్థకు బిషప్గా ఉన్నాను. ప్రజలందరితో కలిసి ఉంటాం. మీకు తెలుసు, మీరు ఎన్నోసార్లు మా ఇంటర్వ్యూ కవర్ చేశారు, మీరు ఎన్నోసార్లు మా సమస్యలలో పాల్గొన్నారు, మా పోరాటాల్లో మాకు తోడుకున్నారు. మణిపూర్ ఇష్యూలో కానివ్వండి, మొన్న జరిగిన ప్రవీణ్ పగడాల మరి మరణం వెనుక ఉన్నటువంటి రహస్యాలు ఎట్లా రావాలనే విషయంలో కానివ్వండి, ప్రతి దాడులు జరిగినప్పుడల్లా మీరు మాకు సహకరించారు. మేము మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు మాట్లాడుతూ ఉంటాం. క్రైస్తవం అయినప్పటికీ దేశానికి ఉన్న రాజ్యాంగాన్ని, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తూ ఆ ప్రకారంగా జీవిస్తున్నాం. మేము అందరితో ప్రేమగా జీవించే వాళ్ళే క్రైస్తవులు. అది చెప్తూ ముందు ఇంకొక మాస్టర్ గారు, అంటే మనం ఎప్పుడు ఇంటర్వ్యూలో కూర్చోలే ఆ సమయం అడగడానికి ఈరోజు అడుగుతున్నాము. ఈ 50 చర్చలు కట్టుబడి మీకు ఏమైనా ఫండ్ వస్తుందా? అమెరికాకి వెళ్ళి, కోరియాకి వెళ్ళి ఫండ్తోనా మీరు సొంతంగా మీ యూనియన్తో కట్టిస్తారా? నేను బిగినింగ్ లో, నేను ఇప్పుడు 41 సంవత్సరాల సేవలో వచ్చి బిగినింగ్ లో నాకు FCRA ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కి సంబంధించి సర్టిఫికేట్ ఉండేది. అప్పుడు నాకు డబ్బులు వచ్చినాయి, అప్పుడు నాకు స్నేహితులు సాయం చేసినారు. ఇప్పుడు ఫారిన్ డబ్బు గత 10 సంవత్సరాలుగా ఆ ఫారిన్ డబ్బు లేదు. నా స్నేహితులు ఇక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళు చాలామంది గొప్ప వాళ్ళు సాయం చేసినారు. నాతో పాటు ఇంగ్లాండ్లో నేను చదువుకున్నా, కొరియాలో చదువుకున్నా. నేను నాతో పాటు చదువుకున్నటువంటి స్నేహితులు, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు సహకరించి సహాయపడితే 120 గ్రామాలు డెవలప్ చేశాను. చర్చిలు మాత్రమే కాదు, ఇల్లు మరి గోట్ బ్యాంక్ అని గొర్రెలు పంచాం, మళ్ళీ ఆ తర్వాత సైకిల్స్ ఇచ్చాం, బోర్వెల్ ఇచ్చాం, మోటార్ సైకిల్ ఇచ్చాం, కుట్టు మిషన్లు ఇచ్చాం. ఊర్లలో చిన్న చర్చి తరపున ఇచ్చారా? ఇవన్నీ మా యొక్క ఆర్గనైజేషన్, ఎన్జిఓ ఆర్గనైజేషన్ తరపున, గవర్నమెంట్ గరీబ్ వాళ్ళకి. మీ చర్చికి వచ్చే వాళ్ళు మాత్రం? ఈ చర్చి కాదు, ఇక్కడ కాదు, ఇక్కడ సంస్థలలో మీ చర్చికి వచ్చే వాళ్ళు, పేదలైన వాళ్ళకి అందరికి చేసి, క్రైస్తవులకే కాదు, అక్కడ అందరికీ ఆర్థికంగా వేరే వేరే సంస్థలతో మాట్లాడి, వేరే వేరే ఆర్గనైజేషన్స్ సహకరించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరితో మాట్లాడి సహకారం అందించి సహాయపడేటువంటి పని చేస్తున్నా. ఇప్పుడు డబ్బులు లేవు, ఏమి లేవు, కానీ నేను బ్రతికే ఉన్నా, నాయకుడిగా పనిచేస్తాను. మంచి పేరు ఉంది మీకు బయట, బిషప్ సింగం అని ఎట్లా వచ్చేసారు? బిషప్ సింగం అనేది పేరులోనే ఒక పవర్ ఉంది, ఆ పేరులో ఒక హోదా ఉంది. సింగం అనేది మా ఇంటి పేరు అండి. నా పేరు విల్సన్ విజయ్ కుమార్. ఓకే. ఈ కొంచెం ఎత్తులావు ఉంటాయి కదా, ప్లస్ నా వాయిస్ కొంచెం గట్టిగా ఉంటుంది కదా. సింగం అని ఇంటి పేరు కాబట్టి ఇంగ్లాండ్ లో చదువుకునేటప్పుడు నన్ను ఇంగ్లీష్ వాళ్ళు ఇంటి పేరుతో పిలుస్తారు. ఇంగ్లీష్ వాళ్ళు నన్ను సింగం అన్నారు. 96లో నేను చదువుకున్నా ఇంగ్లాండ్ లో. సింగం అంటే నా ఇంటి పేరుతో పిలుస్తున్నా, సంతోషంగా. అప్పటి నుంచి నేను సింగం అనే నా పేరుగా చెప్పుకున్నా. ఇప్పుడు నన్ను ఎవరైనా బిషప్ సింగంగానే గుర్తుపడతారు. మంచి పేరు అంటే మీలాంటి వాళ్ళందరూ ప్రేమ, మా బిషప్ సింగం గారు మంచివాడు అని మీరు అందరూ అంటారు. నేను మీతో మంచిగా ఉంటే మీరు నాతో మంచిగా ఉంటారు, అది ఒకటే నేను నమ్ముతాను. అంతే సార్. సో ఇది గుడ్ ఫ్రైడే రోజు అభిషేకించబడినటువంటి ఇది క్యాథలిక్ చర్చ్ నుండి మరి కార్డినల్ పూల అంతోని గారు ఈ రోజు స్పెషల్ మా వాసాని బ్రెడ్ అభిషేకించబడి ప్రేయర్ చేసింది. మా స్నేహితుడు మాల్కమ్ టైలర్ గారు దీన్ని మాకు ప్రతి సంవత్సరం ఒక 15 సంవత్సరాల నుంచి ఆయన మాకు రెగ్యులర్ గా పంపుతాడు. ఈ రోజు కూడా వారు ఒక చాలా పీసులు పంపాడు. సో ఇది అభిషేకించబడిన రొట్టె. ఉపవాసం అయిపోయిన తర్వాత 3 గంటలకు ఉపవాసం విడిచిన తర్వాత ఈ రొట్టె తిని ఉపవాసం విడుస్తారు. సో ఇది ప్రత్యేకత. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ బిషప్ సార్, చాలా థ్యాంక్స్. ఇది మరి ఈరోజు మనము బిషప్ సింగం గారు మనకు ఈరోజు లైవ్లోకి వచ్చి, మరి ఈరోజు గుడ్ ఫ్రైడే నాడు వాళ్ళ చర్చికి వచ్చి, మరి ఈరోజు ఖచ్చితంగా మనకు టైం ఇచ్చిండు. మన 2 రోజుల ముందే మనం సార్ని అడిగి పర్మిషన్ తీసుకొని వచ్చడం జరిగింది. వాసానికి బిషప్ సింగం దొరకు కష్టము, అంటే మామూలుగా పాస్టర్లకు రావాలంటే 2-3 మంత్ అప్లికేషన్ పెట్టుకుంటారట. మరి ఈరోజు మనము 2 రోజుల ముందే, అంటే పండనాడు మన చర్చికి రావాలి అని మనము కావాలని ఈరోజు వచ్చి సార్ దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నాం. చాలా థ్యాంక్స్ బిషప్ గారు, చాలా థ్యాంక్స్.